ఇంటింటికి సుక్క, ముక్క. ఇంగా తెలంగాణ అంటేనే ఇదొకటి మొదలుపెట్టిర్రు. సుక్క, ముక్క లేనిదే ఇక తెలంగాణ లేదు అనేది ఇప్పుడది ఎన్నికల్లో ఇక బ్రహ్మాండంగా మొదలైనట్టుంది. ఓటుకు 1000 నుంచెల్లి 2000 ఓరిని అమ్మ! ఇది ఏది సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఓటుకు 1000 నుంచెల్లి 2000. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న సర్పంచ్. అసెంబ్లీ కంటే ఎక్కువ తలపిస్తున్నది. అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా గిన్ని అఫిడవిట్లు, గిన్ని బాండ్ పేపర్లు, గిన్ని రకాల మేనిఫెస్టోలు, ఇన్ని రకాల హామీలు, అసలు విచిత్రాలు, విడ్డూరాలు అన్నీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనే అవపడుతున్నాయి. ప్రలోభాలు మొదలుపెట్టిన అభ్యర్థులు వలస ఓటర్లను రప్పించేందుకు ఇక ఊళ్ళల్లో నుంచి ఎవడెవడు పోయిండో వాళ్ళని రప్పించడానికి వెహికల్స్ పెడుతున్నారు, కార్లు పెడుతున్నారు, మధ్య మధ్యలో హాల్టులు, వాళ్ళకు మధ్య మధ్యలో విందులు, వినోదాలు, ఇక ఒక్క రికార్డింగ్ డ్యాన్సులు తక్కువ ఉన్నట్టున్నాయి అంతే. రేపు 4236 గ్రామాల్లో ఇది తప్పు. వాస్తవానికి మొదటి విడత ఎన్నికలు అంటే 3836 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే మిగిలినవన్నీ ఆల్రెడీ 10% దాదాపుగా 435 గ్రామాలు ఏకగ్రీవం అయిపోయినాయి. సో 38, 36 3836 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నట్టు నాకున్న సమాచారం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్లను తలపిస్తున్నాయి. అసెంబ్లీని మించి తలపిస్తున్నాయి. చాలా ఇంకా కొద్దిగా గౌరవంగా రాసినట్టున్నారు. ఎలాగైనా గెలవాలని తాపత్రయపడుతున్న అభ్యర్థులు ఖర్చుకు వెనకాడట్లేదు. ఖర్చు కాదు, కొంతమంది సచ్చేపోతున్నారు గెలవలేమని. ఇంకోటి చంపడానికైనా సిద్ధమవుతున్నారు, బెదిరిస్తున్నారు, ఉచ్చదాపిస్తున్నారు, నానా హంగామాలు. ఓటుకు 1000 నుంచి 2000 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఓన్లీ బయటకు వచ్చిందే. నాకు తెలిసి ఎంతకైనా తెగిస్తున్నారు. మద్యం, మాంసం పంపిణీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారిని ఊరికి రప్పించి ఓటు వేయించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా అసెంబ్లీ కంటే ఊర్లలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ వెళ్ళిపోయినోడు మన కులం వాడైతే మనకు ఓటేస్తాడని, మన వర్గం వాడైతే మనకు ఓటేస్తాడని, మన వాడైతే నాకే ఓటేస్తాడని ఇట్లాంటిది ఉంటుంది. కాబట్టి పోటీలు పడి రప్పిస్తుంటారు. సో ఓటర్లకు స్పెషల్ గిఫ్టులు, గిఫ్టులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఏంటంటే ఫంక్షన్లకు పోతే రిటర్న్ గిఫ్టులు ఇస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్లలో కూడా రిటర్న్ గిఫ్టులు వచ్చినాయి. మొదటి విడతగా రాష్ట్రంలోని 4236 గ్రామాల్లో, అది వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం 4200 గ్రామాల్లో రేపు సర్పంచి, వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇది రేపటి ఎన్నికల సుక్కా ముక్క తీరు.